జూన్ 4కి ఒక సంవత్సరం అయితే అది కుటుంబ ప్రభుత్వం అవుతుంది. రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద స్థానిక సంస్థల మీద చిన్న చూపు చూడడం అనేది అందరూ చూస్తున్నారు. ఒక సంవత్సరంలో ఏదో అభివృద్ధి చేశాం, ఏదో ఘనత సాధించాం, పండగ చేసుకోండి మన కార్యకర్తలు వీధి వాడకి పోయేసి అని చెప్పడం విరుద్ధంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేసే సంక్షేమ పథకాలు ఒకటో అరో ఇచ్చి ప్రజలకి తన వాగ్దానాలు ఏది ఒకటి కూడా నెరవేర్చిన. గతంలో జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 22 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎదుర్కొందంటే ఇది మన ఆంధ్ర రాష్ట్రమే. ఒక అమ్మఒడి కాదు, ఒక విద్యాదేవినే కాదు, వసతి దీవెనే కాదు, డ్వాక్రా చెల్లెలకి రుణమాఫీ అయితేమి, చెప్పుకుంటూ పోతే న్యాయ బ్రాహ్మణులకి 10,000 రూపాయలు అయితేమి, రజకులకు అయితేమి 10,000 అయితేమి, కానీ టైలర్లకు అయితేమి 10,000 అయితేమి, కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు. కేవలం మా కార్పొరేషన్లోనే 2019లో అధికారం వచ్చినప్పుడు కేవలం 18,336 పింఛన్లు ఉంటే ఈరోజు 28,000 పైచిరుకు పింఛన్లు ఇచ్చే ఘనత మా జగన్మోహన్ గారు దొరుకుతుంది. ఈరోజు చూస్తే కార్పొరేషన్లోనే ఒక 4,000 పింఛన్లు తగ్గించి ఇచ్చే పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద ఎత్తుకుంటే 66 లక్షల పింఛన్ మేము ఇస్తుంటే ఇప్పుడు కేవలం 54 లక్షలకి, అంటే అన్నిటికీ కోత అంటే చంద్రబాబు నాయుడు ఏది పెట్టిన సంక్షేమ పథకాలు కోత కోవడమే తప్ప ఏమీ లేదు.